తిరుపతి థియేటర్స్లో చిరునవ్వుల సునామీని సృష్టిస్తున్నటువంటి విషయం ఈ పాటికే స్పష్టమైంది. కేశవరెడ్డి గారి ఈ సినిమాకి మొట్టమొదటిసారిగా సినిమా సక్సెస్ అయింది, అన్నీ ఓకే. బట్ ఇన్నర్గా చాలా ఉన్నాయి, ఆయన గురించి చెప్పాలి. సినిమా క్యారెక్టర్ ఇదే ఆఫీసులో క్యారెక్టర్ ఉందండి అని రండి అని చెప్పి పిలిచి మీకు అడిగిన డబ్బులు ఇస్తాం, గుండు కొట్టాలండి మీరు అన్నాడు ఆయన. ఇదేంటి, వేరే సినిమాలు ఉన్నాయి, 2 సినిమాలు సెటిల్ అయిపోయిన బాంబే విలన్స్ కాదు ఇక్కడ. మరి నెక్స్ట్ సినిమాలకి కంటిన్యూటీ ఏంటంటే పరిస్థితి అంటే విగ్గు కూడా మేము చేయించి ఇస్తాం, మీకు గుండు కొట్టండి బాగానే ఉంటుంది, చిన్న హెయిర్ అది. అలాగా క్యారెక్టర్ డిజైన్ చేశాడండి, ప్రతి క్యారెక్టర్ని అలా డిజైన్ చేశాడు. బ్రహ్మానందం గారు, జేపీ గారు ఆ కూర్చుని ఆ కథ చెప్పే ఆ నేరేషన్లోనే సినిమా మొత్తం అక్కడే ఉందండి. పృథ్వీ గారు ఈ ట్రాక్ పట్టిందంటే సినిమా సూపర్ హిట్ అని డైరెక్టర్ నమ్మకాన్ని ప్రేక్షకులు బలంగా ఆశీర్వదించారు. నమస్కారం. నేను కొత్త బంగారు లోకం, వరుణ్ సందేశ్ కాంబినేషన్లో చేశాను. తర్వాత ఈ సినిమా కొంచెం టీడీఎస్గా రన్నింగ్ చేంజ్ అది ఉంటుందని డైరెక్టర్ గారు చెప్పారు. కొంచెం ఈ వయసులో ఇది అవసరమా అని నేను ఆలోచించాను, కానీ డైరెక్టర్ గారిని దృష్టిలో పెట్టుకుని ఈ సినిమా చేయడం జరిగింది. కానీ టోటల్గా అంతా హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ మధ్యలో ఒక సీరియస్గా రక్తం కారుతున్న కత్తితోటి నా క్యారెక్టర్ అలా చేంజ్ అవుతూ ఉంటుంది. చాలా అప్లాజ్ వచ్చిందండి, మంచి సినిమా. డెఫినెట్గా 100% సూపర్ డూపర్ హిట్ సినిమా. ఒక చిన్న సినిమాలు చేసిన సినిమాలన్నీ కూడా, నేను చేసిన సినిమాలన్నీ హిట్. ఇది కూడా హిట్ అయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ బ్రహ్మిగాడి కథలో జయప్రకాష్ రెడ్డి గారి వైఫ్ క్యారెక్టర్ చేస్తున్నాను. నా పేరు మాధవి. ఈ మూవీలో ఒక ప్రత్యేకత ఉందండి. ఇది కేవలం కామెడీ అనుకోకండి, అలా అని ఓన్లీ యాక్షన్ కాదు, అన్ని కాంబినేషన్ కలిసి ఉన్న మూవీ. చాలా ఎంజాయ్ చేస్తారు మీరు. ఐఎమ్ షూర్ ఇందులో చేసిన ఆర్టిస్టులు అందరూ ఒలింపిక్స్కి వెళ్ళొచ్చు, అంత పరిగెట్టారు. సో చాలా బాగుంది. ముఖ్యంగా జయప్రకాష్ రెడ్డి గారితో సీన్స్ ఉన్నప్పుడు న్యాచురల్లీ నాకు భయం వచ్చేసింది. ఆ మూవీలో ఆయన ప్రతి దానిలో ఒక పన్ను ఉంది. మా కాంబినేషన్ సీన్స్ అన్ని కూడా మీరు ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. ఈ మూవీ మళ్ళీ మళ్ళీ చూసి ఆదరించి దీన్ని పెద్ద హిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. The excellent way in which this movie has been presented. ఇది మల్టీ-డైమెన్షన్ ఎంటర్టైన్మెంట్స్ వారి ఫస్ట్ పిక్చర్ ఇది. And all of us are very, very happy that it's been a great success. We hope that we will be able to bring many more movies. I want to thank Ishwar Reddy for the excellent work, and also Mr. Ram Mohan Rao and Rajat for all the efforts they have put in. I don't think we would have been in this business but for Mr. Ram Mohan Rao, and I think all the credit should go to Mr. Ram Mohan Rao also for the making of this movie. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. మా సినిమా బ్రహ్మిగాడి కథ చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి సినిమాకి. నిన్న నైటే చూశాను నేను సినిమా. మంచి కామెడీ సినిమా. అండ్ నిజంగా చెప్పాలంటే నా క్యారెక్టర్ కూడా చాలా మంచి పేరు వచ్చింది. ఇంతవరకు నేను పాజిటివ్ క్యారెక్టర్ ఎప్పుడు చేయలే. ఈ సినిమాలో నాది మంచి అవుట్ అండ్ అవుట్ పాజిటివ్ క్యారెక్టర్. మంచి రెస్పాన్స్ వచ్చింది. యాక్చువల్లీ జనాలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలే ఈ తను పాజిటివ్ అయిపోతాడని లాస్ట్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు నా డైరెక్టర్కి అండ్ ప్రొడ్యూసర్కి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. సినిమా డెఫినెట్లీ అందరూ ఆడియన్స్ అందరూ చూడాలి, ఎందుకంటే ఇట్స్ అ వెరీ డిఫరెంట్ సబ్జెక్టు. మంచి ఒక కథ చెప్పినప్పుడు ఇంకో ప్యారలల్గా ఒక కథ నడుస్తూ ఉంటుంది. అండ్ ఇట్స్ అన్ అవుట్ అండ్ అవుట్ లాఫ్టర్ కామెడీ మూవీ. డెఫినెట్లీ మీరు అందరూ చూడాలి. ఆల్రెడీ చాలా మంది చూశారు, మంచి రెస్పాన్స్ వచ్చింది మా సినిమాకి. మా సినిమాకి ఇంత పెద్ద హిట్ చేసినందుకు ఆంధ్ర ప్రేక్షకులకి అందరికీ చాలా చాలా థ్యాంక్స్. We are very, very encouraged by seeing what feedback we have received from the audience and from others, and it seems that people have seen this movie as a family entertainer, as a good clean fun sort of a movie, and as a result of this I think this is a good movie for family audiences. చాలా రోజుల తర్వాత ఒక చిన్న సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేశారు అంటే చాలా రోజులు అయిందండి. చిన్న సినిమాకి మేము నిన్న థియేటర్స్కి వెళ్ళాము, విపరీతమైన రెస్పాన్స్. 2 hours సినిమాలో 1 hour 40 minutes నవ్వుతూనే ఉన్నారు. సినిమా బ్రహ్మానందం గారు వస్తుంటే అసలు పడిపడి నవ్వేస్తున్నారు. నాకు తెలిసి ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాల్లో ఇంత నవ్విన సినిమా లేదని చెప్పేసి అందరూ ఆడియన్స్ కూడా చెప్తున్నారు.
చాలా ఆనందంగా ఉందండి. ఒక మంచి సినిమాని ఇంత విజయం చేసినందుకు. అంటే మంచి సినిమాలు చూస్తామని మరోసారి నిరూపించారు. చిన్న సినిమా అయినా సరే పెద్ద సినిమా మాకు సంబంధం లేదు, మంచి సినిమా అయితే చూస్తామని చెప్పి మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చిన మంచి సినిమాని చూస్తున్నారు. చాలా ఆనందంగా ఉందండి. ముఖ్యంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన మల్టీ డైమెన్షన్ సంస్థ వారికి, రజత్ గారికి, రామ్మోహన్ రావు గారికి, విజయ్ కుమార్ గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంకో విషయం, బ్రహ్మానందం గారికి నేను చాలా రుణపడి ఉన్నానండి. ఎందుకంటే నా అడగగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాను, ఇలా బ్రహ్మానందం గారు సార్ మీ పేరు మీద టైటిల్ పెడుతున్నాను, బ్రహ్మిగాడి కథ అని టైటిల్ పెడుతున్నాను సార్ అంటే ఆయన ఓకే అని నా కోసం చాలా తక్కువ అమౌంట్ ఒప్పుకొని చేయడం జరిగింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే అమౌంట్ ఎంత ఏంటి అనేది అనవసరం అండి, ఎందుకంటే నా కోసం మాత్రం ఆయన చాలా నాకు హెల్ప్ చేశారు. అలాగే అందరూ ఆల్ ఆర్టిస్ట్ ఇన్ దిస్ ఫిలిం, జయప్రకాష్ రెడ్డి గారు కానీ, అలాగే నేను పర్టికులర్ ఒక వ్యక్తి గురించి చెప్పాలి, అది మాత్రం కంపల్సరీ వేయండి. డాక్టర్ శివప్రసాద్ గారు, ఎంపీ గారు. నేను వెళ్ళి ఒక డిఫరెంట్గా ఉంటుంది సార్, రెగ్యులర్గా ఫాదర్స్ అందరూ వేస్తుంటే బాగుండదు, మీరు వేస్తే బాగుంటుంది అని అనగానే డాక్టర్ శివప్రసాద్ గారు మాత్రం నేను అడగగానే వేసిన శివప్రసాద్ గారికి. అలాగే జీవి గారు, సింగిల్ ఎన్పీ తీసుకోలేదు నేను క్యారెక్టర్ చెప్పగానే, నాకు డబ్బులు అవసరం లేదు, క్యారెక్టర్ బాగుంది నేను చేస్తాను రెడ్డి అని చెప్పిన జీవి గారికి. అందరికీ పేరు పేరున, చలపతిరావు గారు, సూర్య గారు, అందరూ ఆల్ ఆర్టిస్ట్ ఇన్ దిస్ ఫిలిం, వీళ్ళందరూ చేశారు కాబట్టి ఈరోజు ఇంత పెద్ద సక్సెస్ అయిందండి. నేను అంటే ఈ ఆనందం ఎలా చెప్పాలో తెలియట్లేదు. వెరీ వెరీ హ్యాపీ. Hi everyone, I'm Asmita Sood. Brahmigadi Katha, a live story, definitely has got a very lively response from the audience. We went to about 10 to 12 theatres yesterday and all theatres were house full and they were packed. There was a fabulous response from the audience. I feel the characters in the movie, Shiva, Varun has done a beautiful job, a wonderful job playing a different role altogether. Audience lo chala manchi response for Maya. As an actor, as a debutant, I am accepted, so it's a success. And I feel that looking at the amount of exuberance and energy I got from the audience yesterday, I feel Brahmigadi Katha is going to be 2011's best, one of the best releases. So I'm really happy to be a part of this project, and I feel that this is just going to take my career ahead a long, long way. Music, chala baundi. Direction, fantastic. Screenplay, cinematography, everything is just perfect. I feel this is going to be one of the best releases, one of the best movies, and it's just successful, and I'm really happy to be a part of this project because all the hard work that has gone into for the past 50-60 days of shooting that we had been doing it, it's brought a good response, a very good fruit to my hard work, and that's why I feel that I'm going to be a star one day, and very soon I'm going to rock Tollywood. I would like to thank my director Ishwar Reddy sir, who pushed me beyond my limits. I would like to thank my DOP who made me look so good in front of the screen on camera. I would like to thank the whole team, the production team, the producers, for making me feel so comfortable over here. Hyderabad was a completely new city to me, so it was like I was sightseeing throughout, and it was a fantastic experience. I never felt out of place over here, so I would just like to thank the entire team for making me feel comfortable with myself.